హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇవాళ మనము శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు శివుడి తత్వం ఎలా ఉంటుంది, శివుడు ఎవరు, ఆయన కుటుంబం ఏమిటి, శివుడు ఏం చేస్తాడు, దీని గురించి ఇవాళ మనము తెలుసుకుందాం రండి. శివతత్వం అనేది హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన భావనలో ఒకటి. తెలుసుకుందాం రండి. శివతత్వం ఒక వివరణ. శివతత్వం అనేది హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన భావనలలో ఒకటి. శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, అతడు విశ్వం యొక్క మూలం, స్థితి మరియు లయకారకుడు. శివతత్వం యొక్క వివిధ అంశాలను ఇప్పుడు చూద్దాం. శివుడు అంటే ఎవరు? శివ అనే పదానికి అర్థం శుభప్రదమైనవాడు లేదా మంగళకరమైనవాడు. అయితే శివుడు కేవలం సౌభాగ్యానికే కాకుండా వినాశనానికి కూడా అధిపతి. ఈ వినాశనం అనేది ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. అందుకే శివుడిని సృష్టి, స్థితి, లయ అనే మూడు శక్తుల యొక్క సమతుల్య రూపంగా భావిస్తారు. రూపం, స్వరూపం. శివుడికి నిర్దిష్టమైన ఒకే రూపం లేదు. అతడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. కొన్ని ముఖ్యమైన రూపాలు. లింగం, ఇది నిరాకారమైన శివుడి యొక్క ప్రతీక. ఇది అనంతమైన శక్తికి మరియు సృష్టికి మూలం. నటరాజు, ఈ రూపంలో శివుడు తన నాట్యంతో విశ్వాన్ని నడిపిస్తాడు. అతని నాట్యం సృష్టి మరియు లయ యొక్క చక్రానికి చిహ్నం. దక్షిణామూర్తి, జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా శివుడు ఈ రూపంలో దర్శనమిస్తాడు. అర్ధనారీశ్వరుడు, ఈ రూపం శివుడు మరియు శక్తి పార్వతి యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. పురుషుడు మరియు స్త్రీ యొక్క సమతుల్యతను తెలియజేస్తుంది. ఇవే కాకుండా భోలేనాథ్, సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. శంకరుడు, మహేశ్వరుడు వంటి అనేక రూపాల్లో శివుడిని పూజిస్తారు. సాధారణంగా శివుడిని జటాజూటంతో, నుదుటిపై త్రిపుండ్రాలతో, మెడలో పాముతో, పులి చర్మంతో చుట్టబడి, చేతిలో త్రిశూలం మరియు ఢమరుకంతో ఉన్నట్లు వర్ణిస్తారు. చేసే పనులు, కార్యాలు. శివుడు చేసే ముఖ్యమైన పనులు. సృష్టి, క్రియేషన్. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినప్పటికీ శివుడు తన శక్తి ద్వారా సృష్టికి మూలమైన చైతన్యాన్ని అందిస్తాడు. స్థితి, ప్రిజర్వేషన్. విష్ణువు విశ్వాన్ని పోషిస్తున్నప్పటికీ శివుడు తన స్థిరమైన తత్వం ద్వారా విశ్వానికి ఆధారాన్ని అందిస్తాడు. లయ, డిస్ట్రక్షన్. శివుడు లయకారకుడు. ఇది కేవలం విధ్వంసం కాదు, పాతది తొలగిపోయి కొత్తది రావడానికి జరిగే ప్రక్రియ. జ్ఞాన ప్రదాత, బెస్టోవర్ ఆఫ్ నాలెడ్జ్. దక్షిణామూర్తి రూపంలో శివుడు జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుగ్రహిస్తాడు. కరుణ మరియు అనుగ్రహం, కంపాషన్ అండ్ గ్రేస్. భక్తుల పట్ల శివుడు అత్యంత కరుణామయుడు మరియు వారి కోరికలను తీర్చి వారిని అనుగ్రహిస్తాడు. శివుడి కుటుంబం. శివుడి కుటుంబం చాలా విశిష్టమైనది. భార్య పార్వతీదేవి, శక్తి. ఆమె ఆదిశక్తి స్వరూపం మరియు శివుడికి సమానమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆమె దుర్గా, కాళి వంటి అనేక రూపాల్లో పూజలందుకుంటుంది. కుమారులు, గణపతి, వినాయకుడు. బుద్ధికి, విఘ్నాలను తొలగించేవాడికి అధిపతి. కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు. యుద్ధానికి మరియు ధైర్యానికి అధిపతి. వాహనం, నంది, ఎద్దు. ఇది ధర్మానికి మరియు శివుడికి విధేయతకు ప్రతీక. నివాసం, కైలాస పర్వతం. ఇది హిమాలయాల్లో ఉంది. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడా? శివుడిని తరచుగా ధ్యానంలో ఉన్నట్లు వర్ణిస్తారు. ఈ ధ్యానం కేవలం ఒక భౌతికమైన స్థితి కాదు, ఇది అతని అంతర్గత స్వభావం. శివుడు శాశ్వతమైన చైతన్యం మరియు అనంతమైన శాంతి స్వరూపం. అతని ధ్యానం విశ్వం యొక్క నిశ్చలమైన మరియు శాశ్వతమైన పునాదిని సూచిస్తుంది. అయితే శివుడు కేవలం ధ్యానంలో మాత్రమే ఉండడు. పరిస్థితులకు అనుగుణంగా అతడు వివిధ కార్యాలు చేస్తూ ఉంటాడు. దుష్టశక్తులను సంహరించడానికి భయంకరమైన రూపాలను దాల్చుతాడు. భక్తులను అనుగ్రహించడానికి కరుణామయుడవుతాడు మరియు విశ్వాన్ని నడిపించడానికి తన నాట్యాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి శివుడు నిరంతరం ధ్యానంలో ఉండడు, కానీ ధ్యానం అనేది అతని సహజమైన స్థితి. అతడు తన అవసరానికి అనుగుణంగా కర్మలను చేస్తూనే తన అంతర్గత శాంతిని కాపాడుకుంటాడు. ముగింపు. శివతత్వం అనేది చాలా లోతైనది మరియు విస్తృతమైనది. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, అతడు విశ్వం యొక్క అంతిమ సత్యం. అతని స్వరూపం, చేసే పనులు మరియు కుటుంబం అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. శివుడిని అర్థం చేసుకోవడం అంటే విశ్వం యొక్క స్వభావాన్ని మరియు మనలోని అంతర్గత చైతన్యాన్ని అర్థం చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా,
శివుడి గురించి, శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.